శ్రీధర్‌కి హెల్త్ బాలేదని, ఇంక సీఈఓ పోస్ట్‌కి నేను ఉండలేను అన్నట్టుగా తను రాజీనామా ఇవ్వాలనుకుంటున్నానని తన మామ అయిన శివనారాయణ దగ్గరైతే వచ్చి చెప్తాడు. ఇంక జోష్న అయితే ఇప్పుడు శ్రీధర్ మావయ్య గాని ఈ పదవి నుంచి తప్పుకున్నాడు అంటే ఇంక తాత తనని ఆలోచించేది కార్తీక్ బావ నేను అలా చేయకూడదు, నేనే సీఈఓగా ఉండాలి అన్నట్టుగా ఇంక జోష్న ప్లాన్ చేస్తుంది. ఇంక అందరూ వచ్చిన తర్వాత ఇంక మాట్లాడుతూ ఉంటే, ఏంటి బావా నాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నిలబడట్లేదా అంటే మాట తప్పుతున్నావా? నువ్వు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉన్నప్పుడు నువ్వు సీఈఓ అవ్వకూడదు కదా, మరి ఎలా అవుతావు అని చెప్పనని ఇంకా ఇంట్లో గొడవ అయితే రేపుతుంది. ఇంకా అలా అయిన తర్వాత కాంచన అయితే, నీకు నా కొడుకు సీఈఓగా ఉండడం ఇష్టం లేదు అంతే కదా, దానికి ఎందుకు ఈ వంకర మాటలన్నీ మాట్లాడుతున్నావు అంటే, అవునత్త ఇప్పుడు నేను బావ కదా తేల్చుకుంటున్నాము, నాకు పెళ్ళి అయ్యేంత వరకు బావ ఈ ఇంట్లోనే పనిచేయాలి, ఆ తర్వాతే ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి, అప్పటిదాకా తన సీఈఓ కాదు కదా, ఈ ఇంటి పనుల లెక్కలోనే ఉండాలి అనే కదా అగ్రిమెంటు అన్నట్టుగా చెప్తుంది. ఇంకా కార్తీక్ అయితే, నేను ఇక్కడే ఉంటాను, నీ పెళ్ళయ్యేంత వరకు నీ పెళ్ళి చేసేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తాను మరదల అన్నట్టుగా చెప్తాడు. ఇంకా జోష్న అయితే, అవును బావా నా పెళ్ళి జరిగేది నీతోనే కదా, ఇంక వేరెవరితో నేను ఎందుకు కట్టించుకుంటాను తాలిబొట్టు అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఇంకా దీప అయితే, నా భార్య నేను ఇక్కడే ఉంటాము అని చెప్పినని అనేటప్పటికీ ఇంకా శివనారాయణ అయితే, నువ్వు అనుకున్నట్టు సీఈఓ పోస్ట్ ఒక్కటి కార్తీక్ ఇవ్వాలనుకోవట్లేదు, తను అడగాలే కానీ నా చైర్మన్ పదవి తనకు రాసిస్తాను అన్నట్టుగా శివనారాయణ చెప్తే, అవును తాత మా నాన్నేమో ఆస్తంతా తన మేనల్లుడికి రాసిస్తాడు, నువ్వేమో చైర్మన్ పదవి రాసిస్తావు, మరి నేను ఇంటి వారసురాలని, మరి నాకేం ఇవ్వరా మీరు అన్నట్టుకంటే, నిన్ను పెళ్లి చేసి ఇంటి నుంచి పంపిస్తాము అన్నట్టుగా ఇంకా సుమిత్ర చెప్తే, ఇంకా ఆడపిల్లకి అంతకంటే ఏముంది అన్నట్టుగా అంటే, అయ్యో అమ్మ నీకు తెలీదు, కానీ నీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు, ఇప్పుడు మేము బతకాలి అంటే ఆస్తులు ఉండాలి, లేదంటే మమ్మల్ని చాలా కితగా చూస్తారు అంటూ ఉంటే, పారిజాతంకైతే, నీ మొహం నీకు ఈ ఆస్తులో చిల్లిగవ్వ కూడా రాదే, అంతా నా మనవరాలకే వస్తుంది, అలా చేస్తానే నేను అన్నట్టుగా పారిజాతం అంటుంది.